నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ప్రజెంట్ నేను మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో చాలామంది అన్న ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏం జరుగుతుందన్న, ఇంకా పనులు స్టార్ట్ కాలేదు, సో అప్డేట్ చెప్పన్న అయితే నాకు ఒకటే మెసేజ్ చేస్తున్నారు. సో ఫైనల్లీ కర్రలు అయితే వచ్చినాయి నర్సాపూర్ నుంచి, అండ్ మనకు కార్పెంటర్స్ కూడా వచ్చారు ఆదిలాబాద్ నుంచి. సో మనకు నరసయ్య టీం అండ్ మనకు మచిలీపట్నం నుంచి వెల్డర్స్ నాగబాబు టీం కూడా వచ్చింది. సో మనకు మెయిన్ వీలే వెల్డర్స్ అండ్ కార్పెంటర్స్. సో వీళ్ళు మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఐరన్ కూడా వస్తుంది సాయంత్రం లోపు. ఇంకా రేపటి నుంచి మనకు పనులు అనేది షురు అయిపోతుంది. సో మన గణేష్ దగ్గర ఇక ఫటాఫటా నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండరు. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి అండ్ ఖచ్చితంగా లైక్ చేయరి. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇక్కడ ప్రతి అప్డేట్ మీరు చూడగలుగుతారు. అండ్ ఇప్పుడు పోయి మనం ఫటాఫటా ఏమేమి పని జరుగుతుంది ఏందనేది అయితే మనం డీటెయిల్గా కవర్ చేద్దాం. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 వ్యూ ఇది మన గణేష్ దగ్గర. సో చూస్తున్నారు కదా, సో మార్నింగ్ ఇది. సో చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. లారీ అక్కడ ఉంది ఇగో. సో ఇది లారీ, ఈ లారీలనే మనకు కట్టెలు అయితే వచ్చినాయి. సో మన వెల్డర్స్ టీం అయితే ఇక్కడ ఉంది ఇగో. సో మన వెల్డర్స్ నాగబాబు టీం అయితే వచ్చేసారు ఇగో. సో వీళ్ళందరూ నాగబాబు టీం వెల్డర్స్. అండ్ కార్పెంటర్స్ అయితే ఆల్రెడీ పని స్టార్ట్ చేసారు, కట్టెలు అయితే అన్నీ దించేసారు, వాళ్ళే దింపిరు ఈ కట్టెలు అనేది. సో ఈ పెద్ద కట్టెలేమో మండపానికి, సో స్వామియాన్ని పెట్టే మండపానికి గుంజల్లాగా వాడతారు. సో ఇవన్నీ సైడ్కి పెట్టే కట్టెలు. సో ఇవి ఫైనలీ కట్టెలు అయితే వచ్చేసినాయి. మనం అందరం వెయిట్ చేసిన ఉండే కట్టెలు ఎప్పుడు వస్తే ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే మన గణేష్ దగ్గర. సో ఇంకా సగం అయితే దింపారు, ఇంకా సగం ఉన్నాయి దింపేటివి. సో ఇవే మనకు నర్సాపూర్ నుంచి వచ్చిన కట్టెలు, ఇక మొత్తం అయితే దింపేస్తారు. సో ఇప్పుడు నాతో పాటు సో ఈ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నర్సాపూర్ నుంచి కదా వచ్చింది. పాలకొల్లు దగ్గర నర్సాపూర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కట్టెలు, ఎక్కడి నుంచి? పాలకొల్లు దగ్గర నర్సాపూర్ నుంచి వచ్చింది. ఓకే. సో ఏ టైం బయలుదేరు నిన్న మీరు? నిన్న 6 గంటలకు 7 గంటలకు బయలుదేరి ఈవినింగ్ 6 గంటలకు బయలుదేరితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత టైం పట్టింది? రాత్రి 2 అయింది అయ్యా. 2 గంటలకు ఒక్కరే వచ్చారా మీరు? సో ఎట్లా అనిపిస్తుంది అండి గణేషునికి మీరు ఇట్లా పనిచేయడం మంచిగా అనిపిస్తుంది? చాలా ఆనందం, ఓకే, అదృష్టం. సో ఫస్ట్ టైం వచ్చారా ఇంకెప్పుడైనా వచ్చారా మీరు? ఫస్ట్ టైం వచ్చాను, చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఎప్పుడైనా చూసారా ఇట్లా దగ్గర నుంచి ఇట్లా గణేషుని? అసలు ఎప్పుడన్నా కాదు, జీవితంలో నేను చూడలే గుడిని, అదృష్టం అని భావిస్తాను. సో ఇది మన వెహికల్ డ్రైవర్, ఈ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సో అన్న అనమాట. మీ పేరన్నా, మీ పేరు చెప్పలేదు? మా పేరు ఆంజనేయులు అన్న. అయ్యా మరి మంచిర్యాల రామకృష్ణ. నర్సాపూర్ నుంచి ఎక్కడ ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఎక్కడ? నర్సాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్. అయ్యా లేదు, రైతు దగ్గర. అయ్యా ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది నర్సాపూర్ దగ్గర ఒక రైతు దగ్గర నుంచి కట్టెలు అనేది కొనుక్కున్నారంట. సో లారీ డ్రైవర్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండు, ఎందుకంటే మన ఖైరతాబాద్ గణేష్ అంటే మామూలు దేవుడు కాదు. సో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైన దేవుడు. సో ఆయన అదృష్టం అని కూడా చెప్తున్నాడు ఈ గణేషునికి పని చేయడం. సో ఇది కట్టెలు అయితే వచ్చేసినాయి. ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఇక ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ ఒక్కొక్కరు అయితే మెల్లగా దిగుతూనే ఉంటారు. ఇక నాకు కార్పెంటర్స్ అయితే మొత్తం కట్టెలు దింపేస్తున్నారు. సో ఆదిలాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు. వచ్చిండా అన్న మీ నరసయ్య? నమస్తే, మీ నరసయ్య వచ్చిండా? మీ నరసయ్య వచ్చిండా? ఎప్పుడు వస్తాడు? రేపు వస్తాడా? ఓకే. ఎంతమంది వచ్చి మీరు? 4 వచ్చిరా? సో ఆదిలాబాద్ నుంచి మనకు 4 అయితే వచ్చారు కార్పెంటర్స్. వీళ్ళ టీం లీడ్ చేసేది నరసయ్య. సో రేపు వస్తాడంట ఆయన. సో ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే. సో నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ పని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వీడియోస్ చేయాలి అనే ఒక అది ఉండే. సో నా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇంకా రేపటి నుంచి ఇక మనం ఫుల్గా అప్డేట్స్ ఇచ్చుకోవచ్చు, ఫుల్గా పని చేయొచ్చు ఇక్కడ. సో మనకు ఎగ్జాక్ట్లీ ఇంకా ఫెస్టివల్ 69 డేస్ అవుతుంది, 69 రోజులు. సో ఈసారి 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగుల మట్టి గణేషుని అయితే పెడుతున్నారు. సో చూడాలిగా చరిత్రలోనే ఖైరతాబాద్ గణేశుడు చరిత్రలోనే 70 అడుగుల మట్టి గణేశుడు. సో ఫస్ట్ టైం ఇది. సో
చూశారు కదా ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మన బడా గణేష్ దగ్గర అప్డేట్ అయితే ఇది. సో మనకు కార్పెంటర్స్ వచ్చిరు అండ్ వెల్డర్స్ వచ్చిరు. సో మనకు కార్పెంటర్స్ 4 ఉన్నారు. సో రేపు మన ఎవరైతే కార్పెంటర్స్ని లీడ్ చేసేది నరసయ్య ఉన్నాడో, సో నరసయ్య రేపు మిగతా మనుషులను తీసుకొని రేపు వస్తాడంట. అండ్ ఈ కార్పెంటర్స్ ఇప్పుడు చేసేది ఏంటంటే, సో లారీలు ఉన్న సో కట్టెలు అనేది మొత్తం అయితే ఇప్పుడు దింపుకొని ఆ కట్టెలన్నీ డివైడ్ చేస్తారు. సన్న కట్టెలు ఒకవైపు, దొడ్డు ఒకవైపు, పొడుగు ఒకవైపు, ఇవన్నీ డివైడ్ చేసుకొని సో ఇవన్నీ మళ్ళీ కటింగ్ చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద మండపం వేయాలి కాబట్టి స్వామివారికి. సో మెయిన్ పిల్లర్స్ లాగా తయారు చేస్తారు కట్టెల్ని. సో అవన్నీ ఆర్డర్లో వేసుకొని అవన్నీ కటింగ్ చేసి సో వాటిని రాడ్స్తో పెద్ద మూలలతో ఉంటాయి కదా, ఆ మూలలతోటి మొత్తం వాటిని అతికిస్తారు. సో ఇది అండ్ గుంతలు కూడా తీసుకుంటారు, మెజర్మెంట్స్ ఎక్కడెక్కడ గుంతలు పడతాయి ఏందనేది. సో వీళ్ళు కార్పెంటర్స్ చేసే పని ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐరన్ కూడా వస్తుంది. ఐరన్ వచ్చిన తర్వాత మన వెల్డర్స్ ఏం చేస్తారంటే, స్వామివారిది బేస్ ఏదైతే ఉంటుందో సో కూర్చోబెట్టేది విగ్రహాన్ని చేసే బేస్ కింద సో ఆ బేస్ తయారు చేస్తారు. దానికి సంబంధించిన ఐరన్ మొత్తం కట్ చేసుకుంటారు. సో ఇది అండ్ ప్రజెంట్ అప్డేట్ అయితే మన గణేష్ దగ్గర. అండ్ రేపటి నుంచి మనకు ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండరు. మిస్ అవ్వదనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇక మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక మీరు చూస్తూనే ఉండరు. ఇక రేపటి అప్డేట్లో కలుద్దాం. బాయ్.